హలో, ఈరోజు మనం కర్ణాటక స్టైల్ పులిహోర ఎలా చేస్తారో చూద్దాం. మనం పులిహోర అంటాం కదా, వాళ్ళు పులియోగరే అంటారు. ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఇన్స్టెంట్ రెసిపీ అన్నమాట. దీనికి ముందు ప్రిపరేషన్ ఏమి అవసరం లేదు. సో ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో ఇదే మెయిన్ అన్నమాట, పులియోగరే పౌడర్ MTR వాళ్ళది. నూనె బాగా కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లి వేసి వేయించుకుంటున్నాను. మామూలుగా అయితే ఆ పౌడర్లోనే అన్నీ ఉంటాయి, కానీ చాలా కొంచెం ఉంటాయి అన్నమాట, అందుకని నేను వేయించుకుంటున్నాను. సో ఇవి వేగిపోయినాయి కదా, ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పులిహోరకి సగం టేస్ట్ ఇవే కదా. సో ఇవి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అదే నూనెలో ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం. సో ఆవాలు బాగా చిట్పటా అన్న తర్వాత MTR మసాలా పౌడర్ ఉంది కదా, పులియోగరే పౌడర్, అది ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ సిమ్లో పెట్టుకొని ఇది వేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. సో ఇలా మొత్తం నూనెలో ఒక 1 మినిట్ దాన్ని ఫ్రై చేసుకుందాం. రెడ్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి వస్తుందన్నమాట. అలా వస్తే అయిపోయినట్టే. 1 మినిట్ కంటే కూడా ఎక్కువ పట్టదు అది. సో వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న అన్నం వేసుకుందాం. నేను అన్నం ఉడికించుకునేటప్పుడే ఉప్పేసి ఉడకపెట్టుకున్నాను అన్నమాట. లేదంటే మీరు మామూలు అన్నం వేస్తే పైన ఉప్పేసుకోండి, అంటే మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకునేటప్పుడు. సో కొంచెం అన్నం వేసి కలుపుకొని తర్వాత మిగతా అన్నం కూడా వేసి కలుపుకుంటున్నాను. నేను 500 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను, దానికి 4 టేబుల్ స్పూన్ వేసాను. సో ఇట్లా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లి, అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది పులిహోర టేస్ట్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది, కానీ పులిహోర లాగా ఉండదు. సో అయిపోయింది. అసలు డైరెక్ట్గా నూనెలో పౌడర్ వేసేసుకొని అన్నం వేసుకొని కూడా కలుపుకోవచ్చు, అంత ఈజీ రెసిపీ అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇది టేస్టీ అండ్ ఆల్సో ఈజీ పీజీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.